గౌరవంగా చూసుకున్నాం మేము కాదను. కానీ నువ్వు ఓడిపోయిన తర్వాత 3 సంవత్సరాలు పార్టీ గాలిని గాలికి వదిలేశావు. గాలికి వదిలేసిన సందర్భంలో కూడా నేను పార్టీ మారుతున్నానంటే అరగంట సేపు చంద్రబాబు నాయుడు మాట్లాడాడు, నువ్వు సీనియర్ నువ్వు ఇద్దరు పార్టీ మారుతావంటే సార్ ఇన్ఛార్జ్ మారండి, పార్టీలో కొనసాగుతామని చెప్పడం జరిగింది. కానీ ఏ కారణాల వల్ల మారలేదు, మేము పార్టీలో చేరము. ఈరోజు చెప్తా ఉన్నాడు, మేము అడిగింది ఒకదానికి సమాధానం, మీ ఇంటికైనా వస్తాం, మా ఇంటికైనా రా, అవినీతి జరగలేదని నువ్వు చెప్తున్నావు. మొబైల్ బ్యాంకు ప్రతిష్ట ద్వారా ఆర్థిక లావాదేవీలు బయట పెట్టకూడదనే మేము ఎక్కడా బయట పెట్టాల. దీంట్లో మొత్తం హిస్టరీ ఉంది. దీంట్లో మొబైల్ బ్యాంకులో 2013 నుంచి 2022 వరకు జరిగిన ఆర్థిక లావాదేవీలన్నీ మా దాంట్లో క్రోడీకరించున్నాను నేను చైర్మన్గా గత 9 నెలల నుంచి. దీంట్లో దాగే అబద్ధం ఏమీ లేదు, అన్ని ఎక్కడెక్కడ జరిగింది ఏంది అన్ని జరాక్స్ కాపీలన్నీ నాకు ఉన్నాయి. మేము ఎందుకు చెప్తున్నామంటే బ్యాంకు ప్రతిష్ట ద్వారా బ్యాంకు రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది కాబట్టి ఆ రోజు 13లో ఏకగ్రీవంగా చేసే దాంట్లో ప్రముఖ పాత్ర అన్ని రాజకీయ పక్షాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు ఏదో యువకుడు ఉత్సాహవంతుడు బ్యాంకును అభివృద్ధి చేస్తామని చెప్పి మేమే స్వరా శ్రీనివాసరెడ్డిని బ్యాంకు చైర్మన్గా చేయడం జరిగింది.